ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే శని వీరికి చతుర్థంలో చాలా బలంగా ఉన్నారు. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు శనితో కలిసి. భాగ్యాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు. ఉద్యోగరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఏవైతే బెనిఫిట్స్ ఆగిపోయావో అవి చక్కగా వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. ధనాదాయానికి ఎటువంటి ఇబ్బందులు, రావాల్సిన బెనిఫిట్స్ కానీ ధనం కానీ మీ చేతికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. లాభాలు మనకి తక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది. మన 10 మందిలో గౌరవంగా ఉండాలి, ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడం, అదేవిధంగా పై చదువుల కోసం విదేశాలకు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. అయితే నీట్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్, ఇతరత ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త నిరాశ అని చెప్పచ్చు. చదువు మీద దృష్టి మళ్ళీ తగ్గడం, ఏ ఒక రకమైన భయం కానీ ఆందోళన కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎటువంటి భయాందోళన పెట్టుకోకుండా చదువు మీద చక్కగా శ్రద్ధ వహించండి. మంచి మార్కులు తోటి మీరు పాస్ అవుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దైవానుగ్రహం వల్ల అది నెరవేరుతుంది. మనం చేయాల్సింది మీ పని మీరు చేయండి. తర్వాత ఆ దైవానుగ్రహం వల్ల మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవవుతున్నాయో ఆ పరమేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. కష్టాన్ని తగిన ప్రతిఫలం చక్కగా లభిస్తుంది. విద్యా సంబంధించిన వ్యవహారాలు మీకు చక్కగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని బాగున్నా సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు తృతీయంలో ఉన్నారు. సహోదరి మధ్య మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కొంచెం విభేదాల అవకాశం ఉంది. అదే ఉద్యోగంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు ఒక మాట అంటే అది వక్రీకరించే ఇదిగా ఉంటుంది. ఏదైనా సరే మన పని మనం చేసుకుపోదామంటే దానిలో ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ వారం చాలా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.